పెట్టి ఖచ్చితంగా ఈ 4 రోజులు 5 రోజులైనా కానీ, ఎందుకంటే మా ప్రాంతం అంతా 47 కావచ్చు, 46 కావచ్చు, 44 కావచ్చు, 43 కావచ్చు, అలాగే 50 కావచ్చు, 51 కావచ్చు, ఈ ప్రాంతాలంతా కూడా ఇరిగిరిగిన సందులు, ఒక్కొక్క రోడ్లో 5 అడుగులు 6 అడుగులు పెట్టే రోడ్లు ఉండవు. అలాంటి రోడ్లలో కూడా నిండిపోయి ఈరోజు ప్రజలు చాలా ఇబ్బంది పడుతున్నారు. దానివల్ల రోగాలు మారబడే పరిస్థితులు కాబట్టి మీరు త్వరగా స్పెషల్ డ్రైవ్ పెట్టి ఇంకొంచెం జనాలని పిలిచైనా సరే ఈ శానిటేషన్ ని త్వరగా మీరు పూర్తి చేస్తారని చెప్పని నేను మనవి చేసుకుంటున్నాను. అలాగే ఇంకొక సమస్య కూడా ఉంది. గతంలో మనం ఈ కార్పొరేషన్ సంబంధించి మనకి మస్టర్లు ఉండేవి. మస్టర్లు ఉండేటప్పుడు ప్రతి ఒక్క 2 ఎలక్షన్ డివిజన్లకి మనం ఎలక్షన్ వార్డుకి ఒక మస్టర్ ఉండేది. ఆ మస్టర్ ఉండేటప్పుడు ఏంటంటే అక్కడ లోపల ఏమైనా సమస్యలు ఉన్నా కానీ ఏదైనా ఉన్నా కానీ ఆ మస్టర్ గారే వేసి చెప్పేవాడు. అలాగే ఆ మస్టర్లో మనకు కావాల్సిన సదుపాయాలన్నీ కూడా బీచింగ్ కావచ్చు, వాళ్ళ పరికరాలు కావచ్చు, ఏదైనా అన్ని కూడా ఆ మస్టర్లో పెట్టుకుని అందుబాటులో ఉంది. ఈ రోజు ఆ పరిస్థితి లేదు. ఎందుకంటే మనకి నాకు తెలిసి పార్కింగ్ లేకుండా మనం ఎందుకు పర్మిషన్ ఇస్తున్నాం? ఒక్కొక్కరు 4 అంతస్తులు 5 అంతస్తులు బిల్డింగ్ కట్టేటప్పుడు, వాళ్ళంత పెద్ద షాపింగ్ మాల్ కట్టేటప్పుడు ముందుగా మనం కార్పొరేషన్ నుంచి మనము వాళ్ళకైతే పర్మిషన్ ఇస్తాం. ఆ పర్మిషన్ ఇచ్చేటప్పుడే వాళ్ళకి ఎందుకు మీరు ట్రాఫిక్ నియమం గురించి, పార్కింగ్ గురించి వాళ్ళకి మీరు చర్చించగలరు. ఈరోజు చూస్తున్నాం, ఏదైనా చిన్న ఆపద వచ్చేది, ఒక అంబులెన్స్ రావాలన్నా కానీ అది వచ్చే పరిస్థితి లేదు. ఎందుకంటే ట్రాఫిక్ ఎక్కువైపోయింది, ఈ మాల్స్ కూడా ఎక్కువైపోయినాయి. ఈ మాల్స్ వల్ల కూడా ట్రాఫిక్ చాలా ఎక్కువగా ఉంటుంది. వాటికి మీరు ఎందుకు పార్కింగ్ లేకుండా పర్మిషన్ ఇస్తున్నారు? ఖచ్చితంగా అది నేను మీ ద్వారా నేను కమిషనర్ గారు కానీ అలాగే టౌన్ ప్లానింగ్ వాళ్ళని అడుగుతా ఉన్నాను. ఎక్కువ భాగం నా వార్డులోనే ఉంటుంది. బీఆర్సీ నుంచి కన్నమ్మ దాకా చూస్తున్నాం. ఈరోజు కనీసం ఒక్క అడుగు పెట్టే పరిస్థితిలో ఉంది. వర్కింగ్ టైంలో ఖచ్చితంగా దాని మీద చర్యలు తీసుకోవాలా. ప్రతి కాంప్లెక్స్ కానీ ఏదైనా షాపింగ్ మాల్ వచ్చేటప్పుడు వాళ్ళకి పార్కింగ్ ఉండే విధంగా చూసుకోవాలా. ఇంకనైనా కానీ మీరు పార్కింగ్ లేకుండా మీరు ఇష్టం వచ్చినట్టు పర్మిషన్ ఇస్తే రాబోయే ఇంకా కూడా నెల్లూరు నగర ఇబ్బంది పడతారని చెప్తాను మేడం. అలాగే ఇంకో విషయం, టౌన్ ప్లానింగ్ గురించి మాట్లాడే అందరూ వాస్తవం. టౌన్ ప్లానింగ్ లో మనం ఒక బిల్డింగ్ కట్టుకోవాలనుకుంటే మనం ప్లాన్ అప్లై చేస్తాం. ప్లాన్ అప్లై చేసిన తర్వాత ఖచ్చితంగా వాడు కట్టేయడానికి 6 నెలలు పట్టచ్చు, సంవత్సరం పట్టచ్చు. కానీ కట్టేటప్పుడు మొదట్లోనే పునాదిలోనే మనం ఎందుకు కొమ్ముకుంటాం? డీవేషన్ కట్టాడు, లేదంటే 3 ఫ్లోర్లకి చూడ 4 ఫ్లోర్లు కట్టాడు, 5 ఫ్లోర్లు కట్టాడు. మనం ఏం చేస్తున్నాం? కట్టేదాకా మనం ఏం చేస్తున్నాము మనకు తెలియకుండా కట్టగా, దొంగతనం కట్టడం లేదుగా, ముసుగేసే కట్టడం లేదుగా. ఆ రోజు ఎందుకు అధికారులు నిద్రపోతున్నారు? ఈ రోజు కట్టిన తర్వాత అంతా అయిపోయిన తర్వాత వాళ్ళు సున్నాలు పెట్టుకొని గృహప్రవేశం చేసేటప్పుడు మీ బిల్డింగ్ పగల కొడతాం, మేము ఇలా చేస్తామని చెప్పడంలో ఏమి? ఈ తప్పు ఎక్కడి నుంచి ఉంది? మన కాడి నుంచే ఉంది. ఈ రోజు మనం నోటీసులు ఇవ్వడం, మేము పగలగొట్టడం కరెక్ట్ కాదు. కనీసం ఇప్పుడు దాకన్నా ఉన్న వాటిని ఎలా చేయాలా దాని మీద చూసి రాబోయే రోజుల్లో ఇలా జరగకుండా ఎలా చూడాలని దాని మీద ఆలోచించాలి. కానీ కట్టేసిన వాటికి ఈ రోజు మనం కళ్ళు మూసుకొని కట్టేదాకా ఉండి ఈ రోజు మేము పగలగొడతామని చెప్పడం కరెక్ట్ పద్ధతి కాదు. దాని గురించి ఖచ్చితంగా ఆలోచించాలని చెప్పి నేను ఆలోచిస్తున్నాను. ఎందుకంటే ఒక్కొక్కరికి ఈ రోజు మనం పెనాల్టీ వేస్తాం. 40 లక్షలు 50 లక్షలు రకరకాలుగా కట్టిన దాన్ని బట్టి డీవియేషన్ ఎక్కువ దాన్ని బట్టి వేస్తున్నాం. తప్పు లేదు. మనం ఖచ్చితంగా ఏంటంటే మనం కాదని మన మాట వినకుండా డీవియేషన్కి వెళ్ళినప్పుడు అప్పుడు మనం చేయాలి. కట్టేదాకా మనం చూస్తూ ఈ రోజు అంతా అయిపోయిన తర్వాత ఈ రోజు నోటీసులు ఇస్తున్నాం కోర్టు నుంచి, వాళ్ళకి మీరు ఇంత కట్టాలి అంత కట్టాలని చెప్పాలి. అది కరెక్ట్ కాదు. చెప్పండి. మంచి సేవా దృక్పథంతో ఏదైనా పనిచేయాలన్నా కానీ దాన్ని బతులాడుకునే పరిస్థితి. సరే, ఓకే. అలాగే మేడం, గతంలో కౌన్సిలర్లో చెప్పాం, సాక్షాత్ మీరే మా వార్డుకి విజిట్ వచ్చారు. వచ్చిన తర్వాత ఆ రోజు ఈ గారు వచ్చారు, డి గారు వచ్చారు, ఏ గారు వచ్చారు, అందరూ వచ్చారు. వార్డులో చిన్న చిన్న సమస్యల గురించి చెప్పాం. బాగా ఇబ్బందిగా ఉండే సమస్యలు, ప్రజలు ఇబ్బంది పడుతున్నారని చెప్పాం. ఆ పంతుల వారి వీధిలో ఒక అప్రోచ్ రోడ్ ఇది చెప్పాం, కనెక్టింగ్ రోడ్ చెప్పాం, చిన్న పని. అలాగే మన అధ్యక్ష వారి సందులో ఒక బిల్లు చెప్పాం, అది చిన్న పని.
అలాగే మన కాకల వారిలో చెప్పాం, అది చిన్న పని. ప్రతి కూడా చిన్న పని. ఈ రోజు మీరు ఇన్ని కోట్లు పెట్టి రోడ్డు రాజు పేషెంట్ పెట్టారు, అన్ని పెట్టారు, అన్ని చేశారు. పోయినసారి గతంలో కూడా మీకు ఇది ఇచ్చారు, యాత్ర ఇచ్చారు, అన్ని ఇచ్చారు. దాంట్లో మెన్షన్ చేయలేదు, ఏం లేదు. ఇంకెందుకు మేము వస్తున్నట్టు, ఎందుకు మిమ్మల్ని అడుగుతున్నట్టు? మమ్మల్ని జనాలు ఊరికి వెళ్ళిపోలేదు మేడం. ప్రతి ఒక్కరు ఏంటంటే పోయేసి కార్పొరేషన్ ఏదో మేము ఇక వ్యక్తులేమే కార్పొరేటర్ ఎదుర్కొంటే మా గురించి మాకు రెగ్యులేటర్గా ఉండి మా సమస్య తీరుస్తారని చెప్పి మమ్మల్ని కార్పొరేషన్ పంపించారు. మేమేదో షోగా ఊరికే కార్పొరేటర్ అని చెప్పని వచ్చి తిరిగే దానికోసం కాదు. కనీసం చిన్న చిన్న పనులుగా చేసుకోకపోతే ఎదురుగా మా మేయర్ గారు ఆ రోజు నేను విజిట్కి వెళ్ళినప్పుడు నాకు కూడా ఈగా వచ్చారు. సరే మేమంటే ఎక్కలేదు అనుకోండి, కనీసం మేయర్ గారు మీరు వచ్చారు, ఏపీ గారు వచ్చారు, డిఈ గారు వచ్చారు. చెప్పండి ఎవరు? ఆ రోజు నేను విజిట్కి వెళ్ళిన రోజు నాకు కూడా ఈగా వచ్చారు. ప్రతిదీ మెన్షన్ చేస్తున్నారు, కనీసం ఏమీ లేదు. మీరు కాదు వచ్చింది, అప్పుడు వెళ్ళిపోయారు. హిమాలయ స్కూల్ ఆధ్వర్యంలో విద్యా విహార్ స్కూల్, మైపాడు రోడ్డు, నవలకుల తోట, నెల్లూరు. ఐఐటి నీట్ ఫౌండేషన్, గుడ్ అకాడమిక్స్, గుడ్ హ్యాండ్ రైటింగ్, క్రికెట్ క్లాసెస్, బాస్కెట్బాల్, వాలీబాల్, స్కేటింగ్, ఆర్చరీ, కరాటే, యోగా, హాస్టల్ ఫెసిలిటీ, గుడ్ ఫ్యాకల్టీ. హిమాలయన్స్ విద్యా విహార్ స్కూల్, డే స్కాలర్స్ అండ్ రెసిడెన్షియల్ స్కూల్. అడ్మిషన్స్ జరుగుచున్నవి. ప్లే క్లాస్ టు 10th క్లాస్. మైపాడు రోడ్డు, నవలకుల తోట, నెల్లూరు. Hi Nilor, please subscribe to N3 TV.